బాబాయ్ దాదాపు 8 నెలలు అవుతుంది. ఈ రోజు పెన్షన్ల విధానం అని కానీ రోడ్లని కానీ ఏమైనా మార్పు కనపడుతుందంటారా? కాదు పెన్షన్ రోజు 2 రోజులు ముందే వస్తుంది ఆదివారం ఇచ్చేకి. అవును. రేపు ఆదివారం ఇవ్వడానికి ఫస్ట్ నాడు కుదరట్లేదు, శనివారం ఇచ్చేస్తున్నారు. సో చెప్పినట్టుగానే ఇస్తున్నారా? ఇస్తున్నారు. లేదు తగ్గించి 4,000 ఇస్తున్నారు. మాకంతా బాగుంది అందరికి, పెన్షన్ వాళ్ళకి ఏంటి అందరికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతా జనాలు అల్లాడిపోతున్నారు. నీ జనాన్ని మళ్ళీ వాళ్ళని ఆడి మాటలకి వచ్చా ఆడి దొంగ అయితే మళ్ళీ జనాలను ఉద్ధరించడానికి వస్తున్నా దేశాన్ని ముంచేస్తంటే ఆడి సంగతి చెప్తా. నేను ఎంతో మంచి చేశాను. మంచి ఎందుకు పోయాడు? మంచి పోవడం ఎందుకు? ఇంకెందుకు ఇంకోటి వేస్తాడు అసలు? ఇంకా ఆయన ఇంకెవరు వేస్తారండి ఓటు? వాళ్ళు జనాలు నమ్మించి ఏదో సూపర్ 6 అని దొంగ హామీలు ఇచ్చి గెలిచారంటారు. అవన్నీ ఉత్తమ మాటలేనండి. బ్రహ్మాండంగా ఉంది. ఈసారి రమ్మని ఈసారి రాడు, ఈసారి కూడా రాడు. ఇప్పుడు ఇస్తానన్నాడు గ్యాస్ బండ్లో ఇచ్చిపారేసాడు అందరికి, వచ్చేసి మాకు కూడా వస్తున్నాయి. వచ్చేస్తా చేసుకుంటూ వస్తున్నాడు. అరే ఆడు చేసిన బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు. జగన్ చేసిన బాకీలన్నీ అడు వడ్డాళ్ళకి ఎంతమంది డబ్బులు ఇవ్వాలి అన్ని చంద్రబాబు ఇచ్చుకొచ్చాడు. మా అందరికి పాత బకాయిలు మొత్తం ఇచ్చిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇళ్ల తరాలకి ఇల్లు కట్టుకున్నారు, కట్టుకున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాడు మళ్ళీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు లేని వాళ్ళకి మళ్ళీ పెట్టుకోమన్నాడు, ఇస్తా అన్నాడు. చంద్రబాబు గారు చెప్పింది చేస్తాడు. నమ్మకం కరెక్ట్ గా గ్యారంటీగా నమ్మకం. రోజా గారు అసలు ఏమీ చేయరు, వీళ్ళంతా అరాచకం. అంతా అమ్మక మాటలండి. అంతేగాని జనాలు వేసిన ఓట్లు కాదంటుంది. జగన్ కావాలని కోరుకున్నారు. ఏమీ లేదు. రోజని భద్రుడు చెప్పేవాళ్ళం. జనాలు మన మధ్యలో ఉంటే అదేంది బాబాయ్ మరి అసలు జనాలు మోసం చేసి గెలిచారు అంటుంది. అంతా ఇప్పుడు అబద్ధమే. ఏం చేస్తారండి? ఒకటి చేస్తారు, 2 చేస్తారు మోసం. ప్రపంచం అంతా చేస్తారు మోసం. ఇప్పుడు జనాలు ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తెలంగాణ. ఇప్పుడు అక్కడ పొరపాటు జరిగింది తిరుపతిలో, దానికి ఏదో పోయారు 5 పోతే దానికి పెద్ద రాజాంతం చేసింది అది వచ్చి. మనం చేసిన దానికి వాళ్ళు బాధ్యులా? మరి ఇప్పుడు ఒకసారి నెట్టుకుని వెళ్ళారు, వాళ్ళు వచ్చి ఏం కాపాడతారు? చెప్తానే ఉన్నారు అమ్మ దాదాపు 9 రోజులు టికెట్లు ఇస్తారు చెప్పినా కానీ మరి జనాలకు బుద్ధి ఉండదుగా. ఒకసారి వెళ్ళేదానికి ఆ మాట ఆట జరిగింది. అది అసలు పరిపాలన చేత కాదు, మా హయాంలో అసలు ఎప్పుడు దాన్ని రామానంటే ఇక్కడ బాగా పరిపాలన చేస్తుంది. ఇప్పుడు పెళ్ళూరు రామానంటే బాగా చెప్పుద్ది. కాదు బాబా, ఇప్పుడు రోజా గారు సరే ఆవిడ కూడా మంత్రిగా చేసింది, పర్యాటక శాఖ, యోజన శాఖ, క్రీడా శాఖ చేసినా ఆ మనిషిగా రాజకీయాన్ని పనికిరాదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ నానిగాడు కానీ, ఈ రోజా కానీ ఏంటి అదే ఆ బూతులా అసలు అది ఆడపడ పుట్టిందా? కాదు మరి అదే గొప్ప అనుకుంటున్నారు కదా. ఇప్పటికీ మా జగనన్న ఒంట్లో బ్లడ్ లో భయం లేదు. ఆమె అడుగు పెట్టిన కాడల్లా పతనం అయిపోయింది. అంతే ఐరన్ లెక్క దాన్ని ఒక మాటలో చెప్పాలంటే అంతే. మరి గెలిచి నేను మంత్రిని కూడా అంటది అంటానికి ఏమొచ్చే నేను చెప్తా. ఒక సంవత్సరం ఉండే పంచాయతీ ఓట్లు, దాని తరఫున మనిషిని నుంచో పెట్టి మనం ఓటు పడతామో ఈ ఊళ్ళో. పంచాయతీలో రోజు నిలబడ్డా కూడా గెలవదంటావు. అది నిలవుతావు, అది దాని మనిషిని పెట్టాను అది నిలవుతావు. ఏం నిలవదు ఇక్కడ. అంటే చివరిగా ఈ రోజున వాళ్ళు చెప్పినట్టుగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు కదా, టైం పట్టుద్ది అంటారా లేదా ఏంటి? ఏం లేదు మరి ఎవరికైనా టైం పట్టుద్దిగా, ఒకసారి అన్ని అవ్వగా అక్కడ రూపాయి రావాలిగా పైనుంచి. మరి 5 ఏళ్ళకి 3 ఏళ్ళు ఇస్తారని. ఇవాళ పెళ్ళి అయితే రేపు పిల్లాడు పుట్టాడుగా, 9 నెలలు ఆగాలి, వెయిట్ చేయాలిగా. రాజధానిలో 2 సంవత్సరాలు కవులు బాకీ, ఆ 2 సంవత్సరాలు ఈయన వేసాడు. వాళ్ళ బాకీలు కూడా ఈయన కట్టుకుంటా వస్తున్నాడు. రైతులకు గతంలో రావాల్సిన ధాన్యం, నేను రాజధాని రైతునే, 2 సంవత్సరాలు కవులు బాకీ మొన్న వేసాడు, 2 సంవత్సరాలు వేసాడు. ఆయన చేసిన బాకీ, ఈయన రైతు, ఈయన రైతు, మరి వడ్డ డబ్బులు పడలా. మరి ఇప్పుడు ఆ బాకీ ఇప్పుడు వాళ్ళకి వేసారు రైతులకి. కాదు సార్, మీరు అన్నట్టుగా వెంటనే జరగవు ఏవి కూడా, కొంత టైం ఇవ్వాలి. 6 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు లేదా రోజా గారు అది కాదంటే సూపర్ 6 అన్నారు.
ఇప్పుడు 2 పథకాలు చేసి చూపించాడుగా. అవును. పెన్షన్లు వస్తున్నాయి. 4 ఏళ్ళు పెన్షను, గ్యాస్ బండలు ఇస్తున్నాడు, రేపు అన్నా క్యాంటీన్లు తెరిచాడు. నోటికాడ కూడి తీసేయటమే కదా లేని వాళ్ళవి. 5 రూపాయలకి ఎవరు భోజనం పెడతారు? ఒక సంస్థ ఏర్పాటు చేసి పేదలకి చక్కగా అన్నం పెడతారు. అది మూసేస్తారా? దానివల్ల ఇంకోటి. ఉపయోగం లేదన్నాడు కదా సార్. దానివల్ల పేదలు చక్కగా నోటికాడ కూడి తీసేయటమేగా. అవును. అది తప్పు కదండి. సో పోనీ సరే, జనాలు ఆ రోజు నిన్ను నమ్మి 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజు 11 సీట్లే ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారని కూడా ఆలోచించే. ఎందుకు ఇచ్చారంటే జనం విరక్తి కలిగింది. విరక్తి కలిగే కదా ఇచ్చింది. అది అంతేగాని జనాలకి ఈవీఎంలో మోసం కాదు. అట్లాంటి వాళ్ళు ఈవీఎంలో గెలిచారా? 151 సీట్లు ఈవీఎంలో గెలిచినట్టేగా. గానే ఉన్నారు. ఆ, వాళ్ళకి ఏం అమాయకులు కాదు. డబ్బు ఏదో బటన్ నొక్కేస్తే మనకు ఓట్లు వేసేస్తారు. ఏం కాదు తెలుసుకున్నారు కదా. అది చెప్పినట్టుగా చేస్తారంటారు సార్. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి వాళ్ళు పైనుంచి వాళ్ళు సహకారం అందించడం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ అన్ని జరుగుతాయి అంటారా? అన్నీ జరుగుతాయండి. నమ్మకం ఉందా సార్ మీకు? నమ్మకం ఉండటం ఏంటి? నిన్నగా మొన్న పెట్టుబడులు అన్ని లక్షల పెట్టుబడులు వస్తే ఆంధ్రాకి ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? పోలవరం మళ్ళీ బిగిన్ అయింది. దావోస్ పర్యటనలో ఉండారు వాళ్ళు కూడా వస్తున్నారు పెట్టుబడులకి. ఈయన చూసే వచ్చేది. సో మంచి జరుగుద్ది అంటారు. అయితే ముందు అంతా ఎందుకు మంచి జరగదు? బాగానే ఉంది ఇప్పుడు బాగా పరిస్థితి. వాళ్ళకి 3,000 కాడ 10 రోజులకి 20 రోజులకి ఇచ్చేవారు. అసలు 1వ తారీఖుకే ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖే వస్తుంది. 1వ తారీఖు వచ్చేది లేదు ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేనే బాగా చేశాను, ఏం చేసింది? నేను ఎంతో మంచి చేశాను, బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. ఏ చేయడు. ఈసారి నమ్ముతారంటారు జగన్మోహన్ రెడ్డి? నమ్మడు కాదు, నమ్మడు. అసలు బొట్టు పడవు కాడికి వచ్చేసారి పడవు అసలుకి. మరి జనాల్లోకి వస్తారంటున్నాడుగా. వచ్చినా వాళ్ళ కింద పుట్టుకుంటే జనాలు అయితే నమ్మరు, సిద్ధంగా లేరంటావా? ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్టుంది పనితీరు అయింది? బంగారం ఉంది. రోడ్లు వేస్తున్నారా సార్? అసలు రోడ్లు ఏంటి, గ్యాస్ పైలు మండలి ఏంటి అన్ని శుభ్రంగా ఇస్తున్నాడు. పరిపాలన బాగానే ఉంది. బాగుంది.